యశునికి దీక్ష. ఆ కాలంలో వారణాసి పట్టణంలో యశుడు అనే ఒక ఉన్నత వంశీయుని కుమారుడు ఉండేవాడు. అతను యువకుడు, చాలా సౌందర్యవంతుడు. తల్లిదండ్రులు అతన్ని అల్లారు ముద్దుగా చూసుకునేవారు. అతను సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేవాడు. అతను నిరంతరం నృత్యం, మదిర, మగువల సాంగత్యంలో, వినోదాలలో కాలక్షేపం చేస్తుండేవాడు. అలా కొంతకాలం గడిచాక అతనిలో ఒక రకమైన విసుగు జనించింది. ఈ విశృంఖలత్వం నుంచి తనకు విముక్తి లేదా? ఇంతకంటే మంచి జీవన విధానం లేదా? ఏం చేయాలో తోచక తన తండ్రి ఇంటిని వదిలి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి తండ్రి ఇల్లు వదిలి వీధుల్లో నడుస్తూ కాకతాళీయంగా ఇసిపట్నం చేరుకున్నాడు. అలసటగా ఒక చెట్టు కింద కూర్చొని గట్టిగా ఇలా అన్నాడు, నేనెక్కడ ఉన్నాను? ఏది నాకు దారి? అయ్యో ఎంత నిస్పృహ! అయ్యో ఎంతటి ప్రమాదం! సరిగ్గా ఆ రోజు రాత్రి తథాగతుడు పంచవర్గీయ భిక్షుకులకు తన ప్రప్రథమ ప్రబోధం చేసి ఉన్నాడు. ఇసిపట్నానికి యశుడు వస్తుండగానే తథాగతుడు చల్లని గాలిలో సేద తీరుతున్నాడు. యశుని స్వగతం విని ఆ తర్వాత యశుడు తన వైపు వస్తుండగా తథాగతుడు చూశాడు. వెంటనే ఆయన, నిస్పృహ లేదు, ప్రమాదం లేదు, పద, నేను నీకు దారి చూపిస్తాను అంటూ తన ధర్మాన్ని యశునికి బోధించాడు. అది వినగానే ఆనందపులికితుడైన యశుడు తన ఖరీదైన చెప్పులు విసిరేసి వెళ్ళి తథాగతుని వద్ద కూర్చొని ఆయనకు నమస్కరించాడు. తనను శిష్యుడిగా స్వీకరించమని అతను బుద్ధుడిని కోరాడు. బుద్ధుడు యశుణ్ణి భిక్షువు కమ్మని కోరగా అతను అంగీకరించాడు. ఇదిలా ఉండగా తమ కుమారుడు అదృశ్యమైపోవటం గమనించి యశుని తల్లిదండ్రులు వ్యధ చెందారు. తండ్రి కుమారుని అన్వేషణకై బయలుదేరాడు. ఆయన యశుడు బుద్ధుడు కూర్చుని ఉన్న స్థలానికి వచ్చి బుద్ధుని ఇలా అడిగాడు, నా కుమారుడు యశుడిని గాని మీరు చూశారా అని ప్రశ్నించాడు. బుద్ధుడు సమాధానంగా, రండి, మీ కుమారుడు ఇక్కడ దొరుకుతాడు అని చెప్పాడు. యశుని తండ్రి అతని పక్కన కూర్చొని కూడా అతన్ని గుర్తించలేదు. అప్పుడు తథాగతుడు యశుడు తనను కలుసుకోవటం, భిక్షువుగా మారటం, అప్పటి సంఘటనలను వివరించాడు. అంతట తండ్రి కుమారుని గుర్తించి తన కొడుకు సరైన మార్గాన్నే ఎన్నుకున్నాడని సంతోషించాడు. తండ్రి యశునితో, కుమారా, నీ తల్లి చాలా బాధపడుతూ ఏడుస్తున్నది. ఇంటికి తిరిగి వచ్చి నీ తల్లికి ప్రాణదానం చెయ్యి అన్నాడు. యశుడు తథాగతుని కేసి చూడగా బుద్ధుడు అతని తండ్రిని ఇలా అడిగాడు, యశుడు మళ్ళీ ప్రాపంచిక సుఖాలలో జీవనం గడపాలని మీకిష్టమా? దానికి యశుని తండ్రి, నా కుమారుడు మీ వద్ద ఉండడానికే ఇష్టపడేటట్లయితే అలాగే ఉండనివ్వండి అన్నాడు. యశుడు భిక్షువుగా ఉండడానికే నిశ్చయించుకున్నాడు. వెళ్ళిపోయే ముందు యశుని తండ్రి ఇలా అన్నాడు, ఓ తథాగతుడా, మీరు నా కుటుంబ సభ్యులతో భోజనం చేయాలని విన్నపం. తథాగతుడు ఉత్తరీయం ధరించి భిక్షుక పాత్ర చేతబట్టి యశునితో పాటు వారి ఇంటికి వెళ్ళాడు. అక్కడికి చేరుకోగానే వారు యశుని తల్లిని, అతని ఒకనాటి భార్యను కలుసుకున్నారు. భోజనానంతరం బుద్ధుడు తన ధర్మాన్ని ఆ కుటుంబ సభ్యులకు బోధించారు. వారు చాలా ఆనందించి తరువాత ఈ ధర్మాన్ని చేపడతామని వాగ్దానం చేశారు. యశునికి సంపన్న కుటుంబాలకు చెందిన 4 మిత్రులుండేవారు. వారి పేర్లు విమలుడు, సుభాగుడు, పుణ్యజితుడు, గవాంపతి. తమ మిత్రుడు యశుడు బుద్ధుని ధర్మం స్వీకరించాడని తెలియగానే యశునకు మేలు చేసేది ఏదైనా తమకు కూడా మంచిదేనని వారు భావించారు. అందుకని వారు యశుని వద్దకు వెళ్ళి తమను కూడా శిష్యులలో చేర్చుకోమని బుద్ధునికి మనవి చేయవలసిందిగా కోరారు. యశుడు అందుకు అంగీకరించి బుద్ధుని వద్దకు వెళ్ళి, నా ఈ 4 స్నేహితులకు కూడా దీక్ష ఇవ్వండి దేవా అని కోరాడు. బుద్ధుడు ఆ ప్రకారంగానే వారికి దీక్ష ఇచ్చాడు.